మరి మీరు ఒక వ్యక్తిని మీరు ప్రేమించినప్పుడు మరి మీ యొక్క మనస్సు అంతా మరి ఆ యొక్క వ్యక్తిని గురించినటువంటి ఆలోచనలతో నిండి ఉంటుంది. You may be doing things very busily in your life. మరి మీరు మీ యొక్క జీవితంలో అనేక పనులలో మరి మీరు బిజీగా ఉండవచ్చు. But every few moments that you get to think, you think about that person you love. మరి మీకు దొరికినటువంటి ఆ కొద్ది సమయాన్ని మరి మీరు ఆ వ్యక్తిని గురించి ఆలోచించేదానికి మరి మీరు గడుపుతూ ఉంటారు. Because you like to think about that person. ఎందుకనగా మీరు ఆ వ్యక్తిని గురించి ఆలోచించడము మరి మీకు అది సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి. Right, you love it. మరి మీరు ఆ వ్యక్తిని గురించి ఆలోచించడము మరి ఆ వ్యక్తిని గురించినటువంటి మరి విషయాలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మరి మీకు అది సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి. Do you love God? మరి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? Do you love Jesus Christ? ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నారా? Then you will think about him. మరి అప్పుడు మీరు ఆయనను గురించి ఆలోచిస్తారు. Your mind will be occupied with him. మరి మీ యొక్క మనస్సు ఆయన విషయాలతో నిండి ఉంటుంది. But it's not just imagining things, you see, that's not what we are talking about. మరి మనము ఇక్కడ ఊహించడం గురించి మనం ఇక్కడ ప్రస్తావించడం లేదు. Right, when as young people all would have what they call a crush, or you fall in love with someone. మరి యవన కాలంలో మరి వారు ప్రేమించిన వారిని గురించి వారు ఎక్కువ ఊహల్లో మరి వారి యొక్క సమయాన్ని and they start imagining things which are not true. మరి వారు వాస్తవము కానటువంటి విషయాలను వారు ఎక్కువ ఊహిస్తూ వారి యొక్క సమయాన్ని గడుపుతూ ఉంటారు. That is in vain, that's a waste. మరి అది వ్యర్థమైనటువంటిది. That's not what we are talking about. మరి అటువంటి ఊహలను గురించి మనం ఇక్కడ మాట్లాడడం లేదు. But we are talking about thinking about Jesus Christ through his words. మరి మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే ప్రభు అనేటువంటి యేసు క్రీస్తుని గురించి మరి బైబిల్ గ్రంథంలో మరి చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రభువుని గురించి. This is called meditation. మరి దాన్నే మనము ధ్యానించడము అని అంటాం. The Bible says, this book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate therein day and night. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది మరి ఈ యొక్క ధర్మశాస్త్రంను మరి దివారాత్రంలో మీరు ధ్యానించాలి. మరి ఈ యొక్క వాక్యము మరి మీ నోటి నుండి మరి వెళ్ళిపోకుండా మరి మీరు ధ్యానించాలని. The righteous man in Psalm 1 is known because he meditates on the word of God day and night. మరి కీర్తనలు మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యమును దివారాత్రములు మరి ధ్యానించేవాడు ధన్యుడని. If you love someone, you'd always try to think of what he or she has said to you. మరి మీరు ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే మరి ఆ యొక్క వ్యక్తి మరి మీతో మాట్లాడినటువంటి మాటలను మరి అతని గురించినటువంటి విషయాలను మీరు ఎక్కువగా మరి ధ్యానిస్తూ ఉంటారు. This book is what Jesus Christ has spoken. మరి ఈ యొక్క గ్రంథము మరి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలు. And this is the greatest love letter anyone has ever written to any other human being. మరి ఈ యొక్క గ్రంథము మరి దేవుడు రాసినటువంటి మరి ఇది ఒక ప్రేమ లేఖ అయి ఉన్నది మరి మానవులకు. If someone you love writes a letter to you, well, nowadays gone are the days of writing letters, right? మరి ఇప్పుడు మరి ఉత్తరాలు రాయడం అనేటటువంటిది మరి చాలా అరుదుగా చూస్తున్నాము. కానీ గడిచిన కాలంలో మరి ఉత్తరాలు రాస్తున్నటువంటి సమయంలో మరి మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి మరి మీకు ఒక ఉత్తరం రాసినట్లయితే you would be so excited, so thrilled, so delighted. మరి మీరు ఆశిస్తున్నటువంటి మీరు ప్రేమించేటటువంటి వ్యక్తి నుంచి ఒక ఉత్తరం వస్తే మీరు ఎంతో ఆశతో